వర్షం పడుతుంది. నాకు ఈరోజు స్పైసీగా చాలా వేడివేడిగా ట్రై చేయాలన్నది కొన్ని డిఫరెంట్ రెసిపీస్. సో దానికోసం నేను ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఒక 2 to 3 టైమ్స్ నేను విజిట్ చేశాను ఈ రెస్టారెంట్. మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. తరంగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సింపుల్ అంబియన్స్ తో చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. సో వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్. 4th floor వచ్చేసాం. 6 persons కి 3000, 2999 ఎంటర్ అవుతున్నా. సో ఎక్సైట్. ఈ బుట్టలు చూసారా, ఓల్డ్ స్టైల్ ప్లస్ కొత్తగా పెట్టినట్టు ఉంది. నాకైతే చాలా న్యూ లుక్గా ఉంది. ఏదైనా సరే పాతవి కూడా కొత్తగా చేయొచ్చు అనేది ఈ అంబియన్స్ చూస్తే నాకు కొంచెం ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అర్థమైంది ఇట్లా పాత లుక్ని కూడా కొత్తగా తయారు చేయొచ్చు అని. అయితే ఎక్సైటింగ్గా ఉంది. ఒక చిన్న సెటప్. నాకు తెలిసి రీసెంట్గా ఎవరిదో బర్త్డే జరిగినట్టుంది. సో ఈ ఏరియా కూడా బర్త్డే పార్టీకి చిన్నగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక 10 to 15 మెంబర్స్ని సడన్గా, అంటే ఒక మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు పెద్ద పార్టీ హాల్స్ తీసుకోలేం కదా, అట్లా ఇట్లా చిన్నగా రెస్టారెంట్కి వచ్చేసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ ఏరియా చాలా బాగుంది కదా. అంబియన్స్ చూసారా, నాకు ఈ చిన్ని చిన్ని లైట్స్ భలే అనిపిస్తున్నాయి. ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. కలర్స్ కూడా ఐస్కి డామినేటివ్గా ఏం లేవు. పీస్ఫుల్గా అంబియన్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి కదా. క్రియేటివ్గా ఉంది. నాకైతే చూసారా 2 పార్టీషన్లా ఉంది. దీన్ని సపరేట్గా మనము ఒకేసారి చాలా గ్యాదరింగ్ వచ్చారనుకోండి, మనము సపరేట్గా దీన్ని తీసుకోవచ్చు. ఒక సింపుల్ పార్టీ చేసుకోవాలనుకోండి, ఒక 10 members to 15 members అనుకోండి, ఇదంతా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పార్టీషన్. తరంగా వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశారు వీళ్ళు బిజినెస్. సో నేను ఇప్పటికీ ఒక 3 to 4 టైమ్ ఫ్యామిలీగా మేము విజిట్ చేసామండి. నాకు అన్ని రెస్టారెంట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్లస్ నో అడ్మిషన్ బోర్డు లేదు. అసలు ఏ రెస్టారెంట్ అన్నా ఉందా నో అడ్మిషన్ బోర్డు లేకుండా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. స్టాఫ్ని తప్ప ఎవరిని ఎలో చేయరు కిచెన్లోకి. కానీ వీళ్ళు మాత్రం నో అడ్మిషన్ అనే బోర్డు లేకుండా డైరెక్ట్గా వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్ళి వాళ్ళ కిచెన్ని చూడొచ్చు మనం. అట్లాంటి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. మన ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది మనము తెలుసుకొని తినొచ్చు. సో నేను ఈరోజు మీకు కంప్లీట్ డీటెయిల్ ఇవ్వబోతున్నాను. వాళ్ళ కిచెన్ గురించి, వాళ్ళ చెఫ్స్ ఎలా వండబోతున్నారో చూపించబోతున్నాను. ఎక్సైటింగ్గా ఉందా? నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. రెస్టారెంట్ మెనూ కార్డ్. టాప్ క్లాస్ క్వాలిటీ ఇచ్చిన వాళ్ళ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎంటర్ అవ్వగానే నాకు హెడ్ క్యాప్ ఇచ్చారు. వీళ్ళు చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి. వాళ్ళ కిచెన్ని కవర్ చేయబోతున్నాను, చూడండి. ఇది మెయిన్ కిచెన్ అండి. ఇది మెయిన్ కిచెనా? ఓకే, మెయిన్ కిచెన్ ఎంట్రన్స్ ఇది. ఓకే. సో మనకి ఇది చైనీస్ సెక్షన్ వస్తుంది ఇక్కడ. ఇదంతా ఎందుకు క్లోజ్ చేశారు? ఇదంతా చాలా పెద్ద కిచెన్ అండి. మనకి బ్యాంక్వెట్స్ కూడా ఉంది కదా. ఓకే, చాలా పెద్ద కిచెన్ అన్నట్టు. ఓకే. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి మనం ఒకటే సైడ్ తీసుకుంటాం. సో ఇది బ్యాంక్వెట్ హాల్ ఉంది వీళ్ళకి. దానికోసమని ఈ కిచెన్ ఒకేసారి 500 మెంబర్స్ కైనా కుక్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకి. అంత బాగా ఉన్నాయి ఇవన్నీ. స్టవ్స్ చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ చాలా నీట్గా. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారంటే ఇంకా వాళ్ళకి కొన్ని కిచెన్స్ ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దానండి. వీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారో మీకు అది చూపించబోతున్నాను. ప్లీజ్ కమ్. కోల్డ్ స్టోరేజ్. ఇది కోల్డ్ స్టోరేజ్. ప్లీజ్. సో నేనైతే రెస్టారెంట్స్ చాలా వెళ్ళాను, కానీ ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ కానీ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారని ఏ రెస్టారెంట్లో చూడలేదు.
వీళ్ళు కంప్లీట్ గా మనల్ని వచ్చి చూడొచ్చు అని చెప్పారు కాబట్టి నేను చూస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా హైజీనిక్ గా ఉంది. నాకైతే వీళ్ళది స్టోరేజ్ చాలా బాగా నచ్చింది. అసలు చూడండి, వాటర్ అయినా కానీ ఇట్లా చూడండి, వెజిటేబుల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అలా లేవు. చూడండి ఎంత నీట్ గా, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ చూడండి 25 వరకు ఉంది. వీళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే మనకి కోల్డ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. చిన్న రెస్టారెంట్ వీళ్ళు స్టార్ట్ చేసి 3 months అయింది. బట్ వీళ్ళు మాత్రం హై లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. హై లెవెల్ ప్రొఫెషనల్గా వీళ్ళు ఉన్నారు. వాళ్ళ చెఫ్స్ కానీ వీళ్ళు మెయింటైన్ చేసే ఈ టెంపరేచర్ కానీ చిన్న చిన్నయే కదా అని లైట్ తీసుకోలేదు వీళ్ళు. చాలా చాలా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను చాలా రెస్టారెంట్స్ చూశాను, ఈవెన్ కొన్ని నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ వాళ్ళకు కూడా లేవు. వీళ్ళు మాత్రం కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ నైస్. గ్రాసరీస్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తారు. ప్రతిదీ ప్యాక్డ్ అని నీట్గా ఉన్నాయి. చూసారా, చూడండి ప్రతిదీ ప్యాక్డ్. ఎలా పడితే అలా లూజ్లో తీసుకొచ్చేసి వాళ్ళు అలా పెట్టేయాలని ఏం లేదు. ప్రతిదీ చాలా నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. 100% క్వాలిటీ ఉంటుంది మేడం. చూడండి కాశ్మీర్ మనం ఏంటంటే కాశ్మీర్ మిర్చి ఇట్లా ఇట్లా బ్రాండెడ్ చూడు, అన్ని బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు. టమాటో సాస్ కానీ ఏదైనా అన్ని బ్రాండెడ్. ఇది వీళ్ళు కాజు కానీ చూడండి, హై క్వాలిటీ. క్వాలిటీ అయితే బాగుంది. సాల్ట్ కూడా, సాల్ట్ అయితే విడిగా బొచ్చడు దొరుకుతుంది, ఒక బస్తా వేయించుకోవచ్చు వీళ్ళు. కానీ సాల్ట్ కూడా ప్యాక్డే వాడుతున్నారు. ఆయిల్స్ చూసారా, గోల్డ్ డ్రాప్ వాడుతున్నారు. నైస్. ఆనియన్స్ అయితే అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా, అసలు పూరా ఫ్రెష్ ఉంది. జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇట్లా ప్యాకెట్స్తోనో లేకపోతే ఇట్లా బాక్సెస్తోనో కొంటారు కదా. వీళ్ళు మాత్రం అలా కాదు, వీళ్ళే పట్టి నీట్గా పేస్ట్ చేసి తయారు చేసి యూజ్ చేస్తారు కుకింగ్లో. అందుకే అంత టేస్ట్గా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా వీళ్ళు మేక్ చేస్తారు. జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇది మిషన్ యూజ్ చేస్తారు వీళ్ళు. రండి, ఇక్కడ లైవ్ కిచెన్లో చైనీస్ ఐటమ్స్ చేస్తారంట. ఓకే, ఇదంతా చైనీస్. లైవ్ కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. ఓ, సూప్స్ కానీ స్టార్టర్స్ కానీ లైక్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏమైనా సరే ఏమైనా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ ఈ సెక్షన్లోనే రెడీ అవుతుంది. ఓకే, మనకి ఏంటంటే మనకి రెస్టారెంట్కి వ్యూ ఉన్న మనం లైవ్ కిచెన్లో పెట్టి. ఓకే, సో మాస్టర్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హాట్ అండ్ సోర్. ఓ, హాట్ అండ్ సోర్ సూప్. హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ చేస్తున్నారు. చికెన్ హాట్ అండ్ సోర్ సూప్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూప్స్. నాకు చాలా ఇష్టం. ఈ రెస్టారెంట్ లో నేను అడిగి మరి నేను 4 times వచ్చాను. 4 times చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ ని ట్రై చేశాను. आपका नाम? मोहम्मद नसीमुद्दीन. मोहम्मद नसीमुद्दीन. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా అసలు ఎలా ఉన్నారో, క్విక్ గా చక్కలు ఆడిచ్చేస్తున్నారు. ఇలా ఒకేసారి చాలా మంది వచ్చినా కూడా వీళ్ళు మేనేజ్ చేయగలరు. తనకి అంత కెపాసిటీ ఉంది. తన కింద చాలా మంది ఉన్నారు. హిల్ గైడ్, చాలా మంది గైడ్ చేసి. ఓ, ఏం ఫ్రై చేస్తున్నారు? చికెన్ ఏమేమి కలిపారు దాంట్లో? ఆహో, చిల్లీ చికెన్, క్రిస్పీ చికెన్ ని తయారు చేస్తున్నారు. ఎస్, ఆయిల్ చాలా ఫ్రెష్ గా ఉంది. నైస్. జార్ఖండ్ నుంచి వచ్చారంట. कितना साल एक्सपीरियंस है आपको? 40 years. 40 years एक्सपीरियंस अंटा. 1984 నుంచి హైదరాబాద్ లో ఉన్నారంట ఆయన. చూసారా ఎంత ఎక్స్పీరియన్స్ చెఫ్స్ ని పెట్టారో తరంగాలో.
ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు ఎంత మంది కెపాసిటీ ఉన్నా సరే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, గైడ్ చేయగలుగుతారు. తన కింద ఎంతమంది ఉన్నా. తన స్మైల్ మీకు అర్థమవుతుందా? హీఈస్ వెరీ హ్యాపీ హియర్. సో నా కోసం స్పెషల్ గా తయారు చేసిన సూప్ ని నేను టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ బడ్స్ అన్ని బయటకు వచ్చేసినాయి అలా. చాలా బాగుంది చెఫ్, థ్యాంక్ యూ. నేను అసలు వెజ్ చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తాను, కానీ తను వెజ్ సూప్ ఇచ్చారు, అదిరిపోయింది. ఇక్కడ బార్బిక్యూ ప్రిపేర్ చేస్తున్నారు, చూద్దానండి. కొంచెం వేడిగా ఉంది కానీ బాగుంది సెటప్. తందూరి సూపర్. తిను బార్బిక్యూ స్పెషలిస్టా ఈ చెఫ్? కहाँ से आया? నేపాల్ సే. నేపాల్ నుంచి వచ్చారంట చెఫ్. బార్బిక్యూకి మంచి స్పెషలిస్ట్. బార్బిక్యూ అయిపోయింది కదా, నెక్స్ట్ తందూరి సెక్షన్కి వెళ్దాం. బటర్ నాన్ కి ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ మీకు తెలుసు కదా, బటర్ నాన్స్ ని ఇట్లా లోపల ఇలా పెడతారు. సో అది తయారు చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాం. ప్రస్తుతానికైతే చూడండి, ఇలా 2 ఉన్నాయి. వీటిని ఏమంటారు? వీటిని తందూరి బట్టి అంట దీన్ని. దీని లోపల తయారు చేసి అటు సైడ్ పెడతారు, నిప్పుల మీద. బాగుంటుంది. కొన్ని తందూరి స్టార్టర్స్ ఉంటాయి కదా మనకి, ఇండియన్ స్టైల్ స్టార్టర్స్ అన్ని దీంట్లోనే తందూరీస్ లోపల ఇట్లా స్టిక్ పెట్టేసి లోపల పెట్టేస్తారు. ఇదిగో దీంతో లోపల ఇలా పెట్టేస్తారు. ఓకే, తన పేరు రోబిన్. తను వచ్చేసి బటర్ నాన్ స్పెషలిస్ట్. చూడండి, ఒక్క హ్యాండ్ తోనే టక్క టక్క చేసేస్తున్నాడు. అసలు ఎంత ఎక్స్పీరియన్స్డ్. సూపర్. చూడండి, దాంట్లో ఇప్పుడు తను లోపల పెట్టేశాడు. ఇది చూసారా? దీని హెల్ప్ తో తను పెట్టేశాడు. దీని హెల్ప్ తీసుకొని లోపల పెట్టాడు. చూడండి ఎంత బాగుందో. నాన్ చాలా పొంగుతుంది. ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఫేమస్ మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. బెంగాల్లో ఎక్కువగా రోల్స్ ఫేమస్, వాళ్ళు బాగా రోటీస్ కానీ బాగా చేస్తారు. అలానే తన్ని బెంగాల్ సైడ్ నుంచి తీసుకొచ్చారు, హైర్ చేశారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మయోనీస్లు ఉన్నాయి. వీళ్ళది మండి లేదండి. ఇక్కడ మండీకి ఎక్కువగా మనము మయోనీస్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, మండీలో తినేటప్పుడు కలుపుకొని తింటాం కదా. జస్ట్ కొన్ని ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఫస్ట్ టేస్ట్ చూస్తాను, తర్వాత చెప్తాను. చాలా బాగుంది. వీళ్ళు కొన్నది కాదు, వీళ్ళే స్వయంగా చేస్తారు. ఇక్కడ కిచెన్లో ప్రిపేర్ చేస్తారు మయోనీస్ని. చాలా ఫ్రెష్గా ఉంది. జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్కి కొన్ని స్టార్టర్స్కి ఇస్తారు. ఏం చేస్తున్నారు? నార్త్ ఇండియన్ సెక్షన్ ఇది. పాలక్ పన్నీరా? పాలక్ చికెన్ చేస్తున్నారు. నార్త్ ఇండియన్ డిషెస్కి చాలా చాలా ఫేమస్. ప్రతి సెక్షన్కి ఒక్కొక్క చెఫ్ ఉన్నారు, చూసారు కదా. సో ఇలా తయారు చేస్తారు. సపరేట్గా ఏమి కాకుండా ఇట్లా గ్రేవీగా కావాలనుకుంటే వీళ్ళు ఇలా తయారు చేస్తారు. చూడండి. ఆప్కా నామ్ క్యా హై భయ్యా? వసీం అక్రమ్. ఇందాక పెద్ద చెఫ్ చూసారు కదా, వాళ్ళ సన్. స్పెషల్స్ క్యా హై? स्पेशल में नॉन वेज में चिकन पटियाला है. చికెన్ పటియాలా. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా నేమ్. वेज में वेज निजामी हांडी. ఓకే, వెజ్ మే వెజ్ निजामी हांडी. నిజామీ హండి. ఓకే. पुलाव है, नेल्लोर मांसम पुलाव.
నెల్లూరు మాంసం పలావ్, ఈయన స్పెషల్స్ ఇవన్నీ. ప్రస్తుతానికైతే ఈరోజు మా కోసం ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నారు, చికెన్ పటియాలా చేయబోతున్నారు. నేను అది టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఏ డిష్ కా నామ్ క్యా హై? పటియాలా. చికెన్ పటియాలా అని చెప్పాను కదా, ఇదే చూసారా 2 parts. ఇది పాలక్ తో చేశారు గ్రీన్ కోసం. దీన్ని ఏం గ్రేవీ యూజ్ చేశారు? ఎల్లో గ్రేవీ. ఎల్లో గ్రేవీ అంటే కొంచెం అన్ని టమాటో అని అన్ని మిక్స్ చేసేస్తారు. ఎగ్ని బాయిల్డ్ ఎగ్ని గ్రేట్ చేసేస్తున్నారండి. యూనిక్ గా ఉంది కదా. మా చెఫ్ స్పెషల్ ఐటమ్ ఇది. క్రీమ్ వేస్తున్నారు. ఇండియా ఫ్లాగ్ గుర్తొస్తుంది నాకైతే. నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ చెఫ్. చాలా చాలా యమ్మీ. తందూరీస్కి బటర్ నాన్స్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని. మా కోసం స్టాటస్ వచ్చింది. ఇప్పటి వరకు నేను తరంగా కిచెన్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను కదా. ఇప్పుడు మీ ముందుకు తరంగా ఓనర్ అయిన శ్రీహరి గారిని పరిచయం చేయబోతున్నాను. హలో అండి. అసలు ఏంటండి మీ కిచెన్ అంతా క్లియర్గా ఓపెన్గా తెరిచిన పుస్తకం లాగా ఉందండి. అసలు అంతా హైజీనిక్గా చాలా నచ్చింది నాకైతే. మీరు వాడే క్వాలిటీ, అసలు కోల్డ్ స్టోరేజ్ ఏంటండి బాబు. మనది చిన్న రెస్టారెంట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. ఈ స్టార్ట్అప్ అయినా కూడా మేడం మేము ఆలోచించింది ఏంటంటే, మేము యాక్చువల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. నేను మా పార్ట్నర్ వచ్చేసి కెనడాలో ఉంటాడు, ఓకే, ప్రవీణ్. సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఏది కూడా హైజీనిక్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఏది ఇచ్చినా కూడా క్వాలిటీ ఇవ్వాలి. సో తర్వాత అనేది ప్రైస్ పరంగా అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి మన దగ్గర. అదేవిధంగా ఏంటంటే మనకు ఏది ఇచ్చినా ఈ మియాపూర్లో మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మేము స్టార్ట్అప్ చేసాము. కానీ సో వీఆర్ కాంపిటేటివ్ టు సమ్ బిగ్ బ్రాండ్స్ కూడా. సో అలానే మేము స్టార్ట్ చేస్తున్నాం, అలాగే ఇస్తున్నాం కూడా. సో మీరు చూసారు కదా మరి యాంబియన్స్ ఎలా ఉంది. నాకు యాంబియన్స్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా చాలా బాగుంది. అసలు చూస్తేనే చిన్న పార్టీ జోన్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కిచెన్లోకి ఎంటర్ అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే అందరికీ ప్రాబ్లం, బయట ఫుడ్ టేస్ట్ చేయాలంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది. అన్ని ఎక్స్పైరీ డేట్తో, లేకపోతే అసలు మీట్ స్టోరేజ్ సరిగ్గా లేకుండా, కోల్డ్ స్టోరేజే లేదు. వీళ్ళకి గ్రేవీస్ కానీ 1-2 డేసే ఉంచుతారు. ఆ గ్రేవీస్ కూడా బాగా ఫ్లో ఉంటుంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, పక్కన అన్నీ ఉన్నాయి వీళ్ళకి. కానీ అయినా కూడా ఆయన ముందు జాగ్రత్త చూసారా, ఆయన చెప్పినట్లే చేశారు. నాకు చాలా బాగా నచ్చింది అది మాత్రం. పెద్ద టాప్ రెస్టారెంట్స్, 5 స్టార్ రెస్టారెంట్స్లోనే కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం వీళ్ళు 3 monthsే అయింది వీళ్ళు స్టార్ట్ చేసి, బట్ వీళ్ళదంతా చాలా ప్లాన్డ్గా ఉంది. వాటర్ కూడా మనకి సపరేట్ వాటర్ ప్లాంట్ ఉంది మనకి. సో బయట నుంచి వాటర్ ఏమి క్యాన్స్ ఏం లేదు, నో క్యాన్స్, మొత్తం మినరల్ వాటర్ యూజ్ చేస్తారు. వాటర్ ప్లాంట్ ఉంది మనకు సపరేట్గా. ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఆర్ఓ ప్లాంట్ నుంచి డైరెక్ట్ వస్తుంది వాటర్. సో వాటర్ కూడా మనం ఎక్కడ బయట నుంచి తెప్పించడము, లేకపోతే బయట ఎక్కడో ప్లాంట్స్ నుంచి తెప్పించి చేసేది అలాంటివి ఉండవు అనమాట మన దగ్గర. టోటల్గా ఏంటంటే రెస్టారెంట్కి ఎంత అయితే హైజీనిక్ ఇవ్వగలుగుతామో. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, మీకు తెలుసు. మేము కూడా జస్ట్ 3 months అయింది, మాకు సబ్స్క్రైబర్స్ కూడా ప్రమోట్ చేసే అంత కాదు. బట్ ఐ ఆస్క్డ్, తను ఓకే అన్నారు, వచ్చాము. సో కంప్లీట్గా నేనేం ముందుగా కూడా చెప్పలేదు, నిన్న చెప్పాను, ఈరోజు వచ్చాను. వాళ్ళు అన్నీ సెట్ చేయడానికి కూడా ఏమీ లేదు. ప్రతిదీ నేను చూస్తే ప్రతిదీ చాలా నీట్గా హైజీనిక్గా ఉంది. మీరు మాత్రం తరంగాన్ని విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఫుడ్ని. చాలా డీసెంట్ యాంబియన్స్, అన్నీ సూపర్ ఉంది. నేను ఫ్యామిలీతో 3 to 4 times నేను విజిట్ చేశాను, నాకు బాగా నచ్చింది. నేను ఆయన్ని కలిశాను, ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఐ వాంట్ టు టేక్ వీడియో అని అంటే తను యాక్సెప్ట్ చేశారు. ఇది ప్రమోషనే కాదండి, జెన్యూన్గా ఫీడ్బ్యాక్. ఇది నా పర్సనల్ ఒపీనియన్తో. నాకు ఎందుకంటే నాకు నో అడ్మిషన్ బోర్డు లేదనగానే నాకు బాగా నేను అట్రాక్ట్ అయ్యాను. దానికోసమే తను అడిగాను నేను. నాకు ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? మియాపూర్లో రిలయన్స్ స్మార్ట్
దానిపైన 4th ఫ్లోర్లో ఉంది. చాలా ఈజీ. కేపీహెచ్పి కానీ మియాపూర్ కానీ ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ ఇంత హైజీనిక్ ఫుడ్ ఇచ్చినప్పుడు మీరు రావాలి. వస్తారని నేను నమ్ముతున్నాను. ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అతన్ని మీరు హైర్ చేసుకున్నారు. అవును రారు ప్లస్ హై ఎక్స్పీరియన్స్ పర్సన్. సో నిజాం స్పెషల్ బిర్యానీ మన దగ్గర ఉంటుంది బేసిక్. సో ఓవరాల్గా మనకు వచ్చేసి చైనీస్కి ఒక 3 ఇలా అనమాట, ఇండియన్కి ఒక 3 ఉంటారు. అదే చూసాను నేను ఇందాక, ప్రతి ఒక్కరు స్పెషలిస్టులు ఉన్నారు. చాలా ఎమ్మీగా అనిపిస్తుంది నాకైతే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ప్రతి గ్రూప్కి తందూరికి స్పెషలిస్ట్ ఉన్నారు మన దగ్గర, బార్బిక్యూకి స్పెషలిస్ట్ ఉన్నారు. రిమైనింగ్ అన్ని ఓవరాల్గా అన్ని ఐటమ్స్ మన నాన్స్ దగ్గర. అయితే వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించారండి. అసలు అక్కడ వాళ్ళు ఫేమస్ కదా బాగా. ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ హైజీనిక్ ఇవ్వాలి. సో చెప్పాను కదా నేను, వాటర్ నుంచి కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏది కూడా బ్రాండ్. ఆయిల్ చూసానండి, గోల్డ్ డ్రాప్ వాడుతున్నారు మీరు. ఆలివ్ ఆయిల్ కూడా చూసాను మీ దాంట్లో కిచెన్లో. అసలు జనరల్గా ఆలివ్ ఆయిల్ మీరు దాంట్లో డ్రెస్సింగ్ వాటిలో వాడతారంట కదా. అవును మేడం. అసలు ఎంత బాగుంది. అసలు నేను అక్కడే చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఆలివ్ ఆయిల్ నా కిచెన్లో కూడా లేదు, ఇక్కడ ఉంది. సో ఏది కూడా ఏంటంటే మనం స్టార్ హోటల్స్కి ఏమాత్రం తగ్గకుండా మనం ఇస్తాం అనమాట. అదేవిధంగా మన బ్యాంకెట్ హాల్స్ కూడా మనం చేస్తున్నాము. ఇంతవరకు ఈవెంట్స్లో ఎక్కడ ఫెయిల్యూర్ అనిపించలేదు మనకు. చాలా బాగుంది, అంటే ఫీడ్బ్యాక్ బాగుంది. సో ఇంకా చాలా మంచి బిజినెస్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ప్రతిరోజు బిజీగా ఉండాలి మీరు. హాల్స్ కానీ, పార్టీ జోన్స్ కానీ, ఇది కానీ. అసలు ఎందుకండి, ఎట్లా వచ్చిందండి థాట్? ఎందుకు ఈ బిజినెస్ని ఎందుకు ఎంచుకున్నారు? సో బేసిక్గా మేము వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, నేను కానీ కొలీగ్ కానీ, అంటే మీన్స్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో అతను. సో మేము విజిట్ చేసినప్పుడు యూకే విజిట్ చేశాను, యూఎస్ఏ విజిట్ చేశాను. యూకేలో తరంగా ఉంది, సో దాన్ని సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు ఒక విధంగా. ఓకే. సో అక్కడ చూసినప్పుడు మనం బయట పోయినప్పుడు చూస్తుంటాం మనం. సో అక్కడ కూడా ఎలా ఉంటుందంటే హైజీనిక్ మెయింటైన్ చేస్తారు ఓవరాల్గా. సో అదే ఎందుకు మనం ఇక్కడ పెట్టకూడదు, మనం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పెట్టాలా, సో ఇక్కడే స్టార్ట్ చేద్దాం అన్నట్టు మేము స్టార్ట్ చేసాము. మా బాబు వచ్చి, మమ్మీ ఇక్కడ తరంగా ఉందంట, ఒకసారి టేస్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారంట. అంటే ఏంటి స్టార్టప్ కదా, ఏముంటుంది నానా, అంతగా ఏం బాగోదు కదా, ఇప్పుడే ఎందుకు అని అంటే, లేదు మమ్మీ చాలా ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయంట. సరే నాన్న వెళ్దామని వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పటికి 4th టైం, ఇది 5th టైం. ఇండియన్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయండి, హై లెవెల్లో ఉన్నాయి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఎవరినన్నా మీ ఓన్ ఐడియానా లేకపోతే ఎవరైనా హైర్ చేసుకున్నారా? ఇదైతే 100% మా ఓన్ క్రియేషన్ మేడం. ఎవరిని హైర్ చేసుకోలేదు, ఇంటీరియర్ డెకరేటర్ లేదు దీనికి. ఓకే. కంప్లీట్గా ఓన్గా డిజైన్ చేసుకున్నారు. ఎన్ని మంత్స్ పట్టిందండి? ఇది మేము స్పాన్ ఆఫ్ 50 daysలో మొత్తం కంప్లీట్ చేస్తామండి. చాలా డీసెంట్గా ఉందండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 50 daysకి మొత్తం టోటల్ ఫ్లోరింగ్తో సహా మేమే చేసుకున్నాం అనమాట. సో ఫ్లోరింగ్, ఇంటీరియర్ డెకరేషన్, లైటింగ్, అన్ని సెటప్లు. ఎవరు ఇంటీరియర్ డెకరేటర్ అనేవాడు లేదు మొత్తం. సో మీరు ఇది చూసారంటే, మీరు ఇక్కడ మిడిల్ పిల్లర్ని వచ్చేసి సరౌండ్ చేశారు, ట్రీ చేశారు. ట్రీ చేస్తే నేను ఏం చేశాను, సో మనం దాన్ని డివైడ్ చేసుకొని నేను ఇలా చేయించాను. సో హై ఎక్స్పెన్సివ్ అంటే ఈ మొత్తం థీమ్లో ఇది ఒకటే, కానీ చూసేదానికి సింపుల్ అనిపిస్తుంది. హై ఎక్స్పెన్సివ్, ప్రతి కస్టమర్ లైక్ చేయాలి. వచ్చినప్పుడు మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనది చాలా డీసెంట్గా ఉంటుంది. మ్యూజిక్ ప్లే అవుతుంది, ప్లెజెంట్గా బాగుంది. కళ్ళన్నీ దాని మీదే ఉన్నాయండి. అవన్నీ ఓల్డ్ స్టైల్ బుట్టలు కదా, దాన్ని అసలు థాట్ ఎలా వచ్చిందా అని. సో యాక్చువల్గా వచ్చేసి బ్యాంబూస్తో మేము వేరే థీమ్ చేయాలనుకున్నాం. ఈ వాల్ అంతా యాక్చువల్గా వాల్స్ని బ్యాంబూతో చేయాలనుకున్నాం. సో ఫస్ట్ ఇనిషియల్ స్టెప్స్ ఏం చేసామంటే, అంటే ఇప్పుడు మేదర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం బ్యాంబూస్తో వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో ఎంట్రన్స్లో కానీ అట్లా ఫస్ట్ ఇనిషియల్ సెటప్లో మేము ఏం చేసామంటే అది అర్థం అవుతుందని చెప్పేసి అవి వాళ్ళ దగ్గర పోయి డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నాం దాన్ని, అంటే డిఫరెంట్ సైజెస్లో చూసి దాన్ని పెట్టాము అట్లా. సో దాని కలరింగ్ కూడా చేస్తున్నాము కొన్ని. సో మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చేసి ఇంకా కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టున్నాయి, కలర్స్ బాగున్నాయి. 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి పాలిష్ షేడ్, ఒకటి న్యాచురల్ షేడ్.
సమ్వాట్ డిఫరెంట్ చూపించాలి అంబియన్స్ మనము అన్నట్టు న్యాచురల్గా పోవాలన్నది మన కాన్సెప్ట్ బేసిక్గా. పార్టీషన్ ఎందుకు చేశారండి? ఏదైనా ప్లాన్ ఉందా ఫ్యూచర్లో మనకి, లేకపోతే నార్మల్ పార్టీషన్? సో యాక్చువల్గా 2 థింగ్స్ అండి. ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడికి వస్తున్నాడు అంటే ఏ విధంగా ఫీల్ అవుతారంటే, సో చాలా ప్రైవసీ కోరుకుంటారు. సో ఫస్ట్ ప్రైవసీగా ఆ థీమ్ అంటే అటు సైడ్ కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ వచ్చింది ఒక 20 మెంబర్స్ ఉన్నారు, ఇటుపక్క ఒక 20 మెంబర్స్, సో సపరేట్ చేయొచ్చు ఒకటి. సో ఫ్యూచర్లో వచ్చేసి మనకు వచ్చేసి పార్టీ జోన్ కూడా క్రియేట్ చేయాలనే ఒక మా కాన్సెప్ట్ అనమాట. సో మేబీ నెక్స్ట్ 2 monthsలో మేము పార్టీ జోన్ క్రియేట్ చేస్తాం. అక్కడ పెట్టినది నేను పార్టీ జరిగింది అనుకుంటున్నాను. పార్టీ సో జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది పార్టీస్. యాక్చువల్గా బర్త్డే పార్టీస్ వస్తారు, కేక్ అలా పెట్టుకొని చేసుకుంటున్నారు. దానికోసం సో మీరే అరేంజ్ మేము చేశారు. అరేంజ్ చేస్తాము. సో పార్టీ జోన్ లాగా చేసుకోవచ్చు. ద సేమ్ టైం ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ఇంకా ఎక్కువ అంబియన్స్ ఇచ్చేసి, సో గెట్ టుగెదర్ అయ్యి బర్త్డే చేసుకోవాలంటే అక్కడ ఇంట్లో డెకరేషన్ అవన్నీ ఖర్చు లేకుండా మన దగ్గరికి వచ్చేసి కేక్ కటింగ్ చేసుకోవచ్చు, లేదా యానివర్సరీ ఫంక్షన్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జెస్. జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఏ ఫుడ్. తిన్నదానికి ఉంటుంది. సో అంతే, మనం ఏం దానికోసం ఎక్స్ట్రా కాస్ట్ అయితే చెయ్యము. చూసారు కదా ఏం చెప్పారు, అది పార్టీ జోన్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు బర్త్డే జరిగితే మినిమం ఒక 10 to 15 మెంబర్స్ అయితే లేకుండా ఉండరు. ఫుడ్ని బయట ఆర్డర్ చేయటము, ఫుడ్ వచ్చేసి రెస్టారెంట్లో తినటము, ఇవన్నీ కామన్ అయిపోయినాయి కదా. అది మనము ఇలా వచ్చి అక్కడ కేక్ కట్ చేయటానికి కూడా వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. నాకు ఆ థీమ్ చూసారు కదా, డెకరేట్ చేసి మంచిగా ఉంది. అక్కడ కేక్ కట్ చేయడానికి కూడా బాగుంది. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ఈ పార్టీ జోన్లో స్పెషల్ ఛార్జెస్ ఏముండవు డెకరేషన్కి కానీ, లేకపోతే ఇంకా ప్లేస్ మనకి స్పెషల్గా ఇచ్చినందుకు నో ఛార్జెస్. ఓన్లీ ఫుడ్కి పే చేస్తే చాలు. బటర్ నాన్తో పటియాలా చికెన్ని ట్రై చేయబోతున్నాను. నా ఫేవరెట్. ఇక్కడ నేను 2 times ట్రై చేశాను. సో మళ్ళా టేస్ట్ చేసి మీకు చెప్పబోతాను ఎలా ఉంటుంది. చాలా బాగుంది. మీ ప్రైవేట్ స్పేస్ని మా తరంగాలో ఎంజాయ్ చేయండి, మన తరంగాలో ఎంజాయ్ చేయండి. మాక్టైల్ కౌంటర్ని ఒకసారి చూడబోతున్నాను. బ్రాండ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు ఈ బ్రాండ్ ఐడియా ఉందా? మోనిన్ బ్రాండ్. ఇది చాలా రెగ్యులర్గా మంచి 5-star హోటల్స్లోనే యూజ్ చేస్తారు. ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, బ్లూబెర్రీ ఫ్లేవర్ ఉంది, కివి ఉంది, కురాకో, గ్రీన్ యాపిల్ ఉంది. ఒక మంచి మాక్టైల్, కొంచెం డిఫరెంట్ మాక్టైల్స్ రీజనబుల్ ప్రైస్లో ట్రై చేయాలనుకుంటే మన తరంగాకి వచ్చేయండి. ఈరోజు తరంగా స్పెషల్ మాక్టైల్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. తను ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి. ఏం ఫ్లేవర్ ఇది? ఆరెంజ్ ఫ్లేవర్. ఓకే, భలే కలర్ఫుల్గా ఉంది. 3 ఫ్లేవర్స్ మిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోయింది, 2 ఇది సెకండ్ ఫ్లేవర్. ఇదే ఫ్లేవర్? ఇది వచ్చేసి బ్లూ లగిన్. బ్లూ లగిన్. బ్లూ లగిన్. సో నైస్. తరంగా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మంచి మాక్టైల్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను. తరంగా స్పెషల్ మాక్టైల్. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు అడిగి ట్రై చేయండి తప్పకుండా. మాక్టైల్ కిరాక్ ఉంది. టేస్ట్ బడ్స్ అన్నీ సూపర్ ఒకేసారి. తరంగాస్ ది బెస్ట్ మాక్టైల్, స్పెషల్ మాక్టైల్. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఆసమ్ అంతే.